వెల్కమ్ 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 బ్యాక్ గాయ్స్. మీరు చూస్తున్నారు ఏఆర్ బంజారా వ్లాగ్స్. చూడడమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలి. ఇప్పుడే వీడియో ఎడిట్ చేసినా, మళ్ళీ వీడియో స్టార్ట్ చేసినా నేను. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు ఊటీ. కొల్లీస్ నుంచి ఊటీకి పోతాను ఇప్పుడు. ఆహాహా, ఏం తెలుసా, కొల్లి హిల్స్ వర్త్. సో ఒకవేళ కొల్లి హిల్స్ కనుక వీడియో చూడకపోతే మాత్రం కిందకి డిస్క్రిప్షన్లో ఇస్తా, పోయి చూడండి. అండ్ లుక్ ఎట్ దట్, క్రేజీ వస్తూ ఉంటుంది వీడియో నాకు తెలిసి. ఎందుకంటే నేను చూడలేను, తర్వాత రూమ్ పోయినాక చూసుకోవాలి నేను. ఎందుకంటే ఆ సన్లైట్ పడుతుంది కదా, అది చూడండి. ఆ కొబ్బరి చెట్ల మీద సన్లైట్ పడుతుంది అంటే ఎంత లాస్ట్ ఇంచులు గోల్డిష్గా షైన్ అవుతాయి చూడండి. నిజంగా కొల్లి హిల్స్కి వస్తే మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు రైడ్ మీరు. అంత బాగుంటుంది కొల్లి హిల్స్. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం నిన్న మనం. ఆ వీడియో ప్రతి లింక్ కింద ఇస్తా. అండ్ కొల్లి హిల్స్లో వాటర్ ఫాల్స్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. మీరు లిటరల్గా ఎంజాయ్ చేస్తారు ఆ వాటర్ ఫాల్స్. దిగేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ, ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ, అక్కడ పోయిన తర్వాతకి వర్త్ అంటే వర్త్ వ్యూ. అది మీ కళ్ళని మీరు నమ్మలేరు ఆ వాటర్ ఫాల్స్ చూసి. నేను ఎన్నో వాటర్ ఫాల్స్ పోయినా కానీ ఆ వాటర్ ఫాల్స్ ఆహాహా, దగ్గర దగ్గర ఒక 5-6 మీటర్స్ దూరం ఉన్నప్పుడే మీకు ఆ జల్లు పడుతూ ఉంటుంది, వాటర్ జల్లు. మొత్తం తడిచిపోతారు. నేనైతే మొత్తం తడిచిపోయి ఉండే. సో ఆ వీడియో మొత్తం దాని లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తా, పోయి చూసి ఎంజాయ్ చేయండి. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి మనం ఎక్కడ పోతున్నాం అంటే ఊటీ. ఇక్కడ నుంచి 260-250 కిలోమీటర్స్ పడుతుంది ఊటీకి. అంటే మా ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఊటీకి పోయి ఊటీలో నైట్ స్టే చేసి పొద్దున్న లేచి ఎక్స్ప్లోర్ చేయాలి. అది మా ప్లాన్. సో 250 కాబట్టి కొంచెం జల్దీ పోవాలా. టైం వచ్చేసి 5:15 అవుతుంది. బాగా లేట్ అయిపోయింది మాకు కొల్లి హిల్స్ దిగేసరికి. రోడ్ అసలు ఎక్సలెంట్ ఉంటుంది. ఆ రోడ్డు మీద మనం దగ్గర దగ్గర 120-130 కొట్టుకుంటా హాయిగా నీట్గా వెళ్ళిపోతాం. మొన్న వచ్చినప్పుడు కొంచెం తెలియని రోడ్డు ఎక్కడ ఎట్లుంటుందో తెలియదు కాబట్టి కొంచెం మెల్ల వచ్చినాం. ఇప్పుడైతే అన్నీ తెలుసు. గుంజుడే నీ తల్లి దాని మీద అయితే. ఇది చూడండి, అసలు నాకు వీడియో ఆఫ్ చేయాలంటే మనసు ఒప్పుతలేదు. మీకు ఇవన్నీ చూపించలేకపోతా అని బాధ నాకు. ఇది చూడరు ఎంత బాగున్నా అసలు. కొబ్బరి తోటలోకి వెళ్ళిపోతా అంటే ఈ నుంచి డ్రోన్ షాట్ పెడితే బాగుండు. కాకపోతే నా దానికి డ్రోన్కి ట్రాకర్ లేదు. మంచిది ట్రాక్ చేసేది ఉంటుంటే మస్తు వచ్చేది వ్యూ. అది నిజంగా అమ్మాయి పల్లెటూళ్ళ రోడ్డు క్రేజీ రోడ్లు ఇవి చూడండి. అదే మన తెలంగాణ పల్లెటూళ్ళలో బాగానే ఉంటాయి రోడ్లు మా దగ్గర కూడా. కాకపోతే కొంచెం హైదరాబాద్ గల్లీలనే మాముంటాయి రోడ్లు. ఇది మాత్రం పక్కా. అంటే మీకు ఓన్లీ ప్రతిదానికి డ్రోన్ షాట్స్ కాకుండా ఈ రోడ్స్ ఉంటాయి చూడండి. ఈ రోడ్స్ ఎక్సలెంట్ రోడ్స్ ఇవి. వే ఆ రోడ్ పక్కన కొబ్బరి చెట్లు ఉండడం, ఆ మధ్యలో రోడ్డు. నాకు లిటరల్గా చిన్నప్పటి నుంచి మనకి ఇట్లాంటి బాగా ఇంట్రెస్ట్. చెట్లు ఉండాలి, చెట్ల మీద నుంచి మనం పోవాలి అని చెప్పి భలే ఇష్టం నాకు. చూడండి అసలు రిఫ్లెక్షన్ చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. ఆహా, ఏం కట్టుకున్నావు స్వామి ఇల్లు, క్రేజీ కట్టుకున్నాడు ఇల్లు. చూడ రిఫ్లెక్షన్ చూడరాగో, అది కూడా క్రేజీ అనిపిస్తుంది మీకు. ఇంకా కెమెరా నాకు తెలిసింది నాకైతే. ఇది చూడరు, మీకోసం కెమెరా అడి తిప్పి నడుస్తా నేను. బాగా అనిపిస్తుంది. ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి సన్న మధ్య మధ్య చెట్లు వచ్చి సప్ 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 పోయినట్టు అనిపిస్తుంది. డ్రోన్ షాట్ చూసి ఎంజాయ్ చేసి ఉంటారు కదా. ఇంకోటి ఎక్కడైనా ట్రై చేద్దాం. సో ఒక 40-50 కిలోమీటర్. అమ్మ ఇది ఇంకేమైంది, గేర్ స్ట్రక్ అయింది సడన్గా. తల్లి సడన్గా గేర్ స్టక్ అయింది ఒకటేసారి. అదేం సడన్గా అట్లా అవుతుంది.
గచ్చు అన్నది ఒకటేసారి బండి మన రేస్ చేయగానే. కిలోమీటర్స్ కదా, దగ్గర దగ్గర 30-40 కిలోమీటర్స్ వచ్చినాం. మేబీ ఇంకో 200 కిలోమీటర్స్ ఉండొచ్చు. 200 కిలోమీటర్స్ ఉండొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఊటీకి. సో ఈరోజు నైట్ అనే పండాచి తమిళ్ అనుకో, తమిళ్ తెలియదు బట్ తమిళ్ பேச ట్రై పన్ను, తమిళ్ பேச ట్రై పన్నా. కరెక్టా? చూడండి ఇగో, ఆహా వ్యూ చూడండి ఒకసారి. అగో ఆ ఎల్లిష్ ఫ్లేవర్ కనిపిస్తుంది ఆ పైన మీకు, అది క్రేజీ అసలు. అది అసలు ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అట్లా. స్కూటీ పోయేది లేకపోయి ఉంటే మాత్రం ఆడ కాసేపు అట్లా కూర్చొని మంచిగా పాటలు పెట్టుకొని టైంపాస్ చేస్తుంది. మస్తు అనిపిస్తుంది ఇట్లాంటి. ఇట్లా మనం ఇట్లాంటి చూడడానికి చాలా దూరాలు పోతూ ఉంటాం. కానీ తమిళ వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే, నేను వేరే స్టేట్ నుంచి వచ్చినాం కదా, ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు తెలుసా. ఏడికైనా మంచిగా మాట్లాడతారు, చాలా ప్రేమగా మాట్లాడతారు వీళ్ళు, చాలా ప్రేమగా. మనకేమో తమిళ్ రాదు, మనం తమిళ్లో మాట్లాడే ట్రై చేస్తుంటే వాళ్ళు నవ్వుతారు. వాళ్ళకేమైనా చెప్పాలంటే నేను మూగ భాషలో చెప్తాను, ఓ ఓ ఓ ఓ ఓ అని అట్లా మూగ భాషలో చెప్తాను. ఏం చేయాలి మరి, మనకేమో రాదా. ఇక్కడ నుంచి లెఫ్ట్ పోవాలి మనం సేలం దిక్కు. 39 కిలోమీటర్స్ ఉంది సేలం. సో ఈ నుంచి మన ఊటీ ఎంత దూరం ఉందో నాకు తెలియదు, ఎందుకంటే బ్రో మ్యాప్ చూసుకుంటాను కాబట్టి బ్రోకి ఐడియా ఉంటుంది. మనకెందుకు ఛార్జింగ్ బొక్క అని నేను పెట్టట్లే. ఆహా, లుక్ ఎట్ దట్. మన బ్రోని పోని మనం వెళ్ళకపోతుందిరా. ఐ వాంట్ టు షో యూ దట్ క్లియర్లీ. అబ్బా పోయింది బ్రో, మనోడు పోయి ఉంటే బాగుండు కొంచెం ఫాస్ట్గా. మై లవ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా మరి. ఇట్లాంటి సన్ను, ఇట్లా నేచర్, కూల్ నేచర్, అండ్ వీఆర్ గోయింగ్ ఆన్ బైక్ అండ్ లిజనింగ్ టు దిస్ సాంగ్ మీన్స్ హౌ యూ ఫీల్ రే? ఐ ఫీల్ సో గుడ్ రే. మనసులో ఉన్నది సంగతి ఫుల్ స్పూన్ టన్ను బరువు పంపిస్తే now you can see you guys. Abhi aap what we say in Tamil, చూడొచ్చు. చూసారా వ్యూ? అది ఇట్లా. దిస్ ఇస్ వాట్ మీన్. ఇది బైక్ రైడింగ్ అంటే అట్లా ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా, ఆ రైడ్ని ఎంజాయ్ చేసుకుంటా బైక్ తోలుతా అంటే ఎంత బాగుంటుంది తెలుసా. మీకు ఎప్పుడైనా మీకు మెంటల్ గిడ పిచ్చి గిడ లేసినప్పుడు బైక్ తీసుకొని అక్కడ పాటలు పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బండి నడపండి. అట్లా ఒక 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ రైడ్ వేరండి, ఎంత బాగుంటుంది తెలుసా. లిటరల్గా చెప్తానా, మైండ్ మొత్తం రీసెట్ అయిపోతుంది. మైండ్ మొత్తం కంప్లీట్ రీసెట్ అవుతుంది. యాంగర్ కానీ, లేకపోతే టెన్షన్స్ కానీ, లేకపోతే పిచ్చిలు వేసినప్పుడు కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎవరితో మాట్లాడకుండా, ఎవ్వరికి ఫోన్ చేయకుండా బండి తీసుకొని ఒక్కళ్ళే ప్రశాంతంగా పోయిరండి. మొత్తం దిగిపోతే నేను చెప్తాను కదా, ఆ కోపం కానీ టెన్షన్ అన్నీ పోతాయి. చాలా మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. చూడండి సన్సెట్ అవుతుంది, క్రేజీ కదా. రోడ్ కరెక్ట్ స్ట్రేట్గా ఉన్నది. ఆహాహాహా పోయింది. చూడండి అగో రైట్ సైడ్లా అగో క్రేజీ ఉంది కదా ముందు వ్యూ. క్రేజీ వ్యూ అసలు, లిటరల్గా సూపర్ వ్యూ. ఆహాహా పక్కన పూలెట్టుకొని చూద్దామంటే అది వచ్చేస్తా. జై జై జై. చాలే బండి మీద కాన్సంట్రేట్ అవుతాం, బండి డ్రో అవుతాం.
చూసిన లేదు పిచ్చిలేసేదా ఏం అనుకుంటారు. తమిళనాడు వాళ్ళు వీర భక్తులు దేవుళ్ళకి, చాలా వాళ్ళు అసలు మామూలు భక్తి ఉండదు దేవుళ్ళ వాళ్ళకి, చాలా ఘోరంగా ఉంటుంది భక్తి. మీరు తమిళనాడులో చూసినంత భక్తి మళ్ళా మేబీ ఆంధ్రలో ఉండొచ్చు. ఇక తెలంగాణ అంటావా, వచ్చిందా చంపినామా, తిన్నామా, తాగినామా, గొడవ అయిందా, వెళ్ళిపోయినామా, గట్టుంటుంది తెలంగాణలో. అట్లుంటాయి. మన దగ్గర పండుగ అంటే ఏంది, ముక్కలేంది సుక్కలేంది పండుగే కాదు అది. పెళ్ళికి పోయినామా అక్షింతలు వేసినామా అని ఉండదు. నాకు నల్లి బొక్కేలే, ఆ బొక్కేలే, ఈ బొక్కేలే అని వాళ్ళు పెట్టుకుంటారు తెలంగాణలో. సో అది ముచ్చట. ఈ పాటల మీద డ్యాన్స్ చేస్తాడు కాలేజీలో. మంచి డ్యాన్సర్ మనం ఒకప్పుడు. కొంచెం పర్సనాలిటీ పెరిగిన తర్వాత ఈ బాడీ అంత ఫ్రీగా మూవ్ అవ్వట్లే. కానీ అమ్మ సడన్గా సడన్గా వచ్చిన లారీ కనిపించలే ఈ లారీ వల్ల. అయితే ఏమి చెప్తానా, అయితే గేరేద్దాం ఫస్ట్. అయితే స్కూల్లో మంచి డ్యాన్స్ చేసేది మనం. స్కూళ్ళల్లో ఇంకా ఇంటర్లో వేయలేదు కానీ బీటెక్లో చేసిన. బీటెక్లో బాగా డ్యాన్స్ చేసిన. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసిన. మళ్ళీ ఫోర్త్ ఇయర్లో ఫ్లాష్ మాప్ చేసిన బీటెక్లో. అది నాకు తెలిసి యూట్యూబ్లో ఉన్నట్టున్నది వీడియో. అది లింక్ కావాలంటే చెప్పర్రి దాన్ని. అరే ఓడి అమ్మాయి ఏంది ఇంత పొగలు చెప్తాడు. క్యారే ఏ చోటు పొగ బంద్ కర్రే రే, డీజిల్ కొట్టించినా ఆరా ఏందిరా అది పాదుగా. వాడు వరస్ట్ వాడు అంత పొగైందిరా నాయన, రోడ్డు మీద ఏం కనిపించకుండా నింపేసిండు వాడు. చెప్తానా నేను, దాని యూట్యూబ్ లింకు మన దీంట్లో ఉంటుంది, దాని యూట్యూబ్లో ఉంటుంది వీడియో, దాని లింక్ పెడతాను నేను, చూడర్రి. చూస్తారా అసలు మనం తీసిన వీడియో చూడరు, డాన్స్ తీసిన వీడియో చూస్తారా మీరు? కోయంబత్తూరుకి ఇంకో 104 కిలోమీటర్స్. కోయంబత్తూరు కొట్టేయాలి. ఇంకో ఎంత కాదన్నా 6-7 అవుతుంది. 8 లోపు కోయంబత్తూరుకి వెళ్ళిపోవాలి. రూట్ బాగాలేదు. రూట్ బాగుంటే జల్దీ వెళ్ళిపెట్టాను 40 మినిట్స్ అట్లా. కానీ ఇక్కడ రూట్ బాగాలేదు అసలు. రోడ్ బాగానే ఉంది కాకపోతే హెవీ ట్రాఫిక్. వాడు మమ్మల్ని చూస్తాను. వాడు ఈస్ ఏమంటారు దాన్ని, జలస్ ఫలో జలస్. పా ఆపిండు అమ్మ. మనోడు అసలు బండి ఎక్కిండంటే ఏడు ఆపడు, ఏం చేయడు, గులుస్తూనే ఉంటాడు. ముడ్డిన ఏదేం లేదు బ్రోకి. అమ్మ టార్చర్ పాడుగా. గుంజుతూనే ఉంటావు ఏంది బ్రో, చావు కొడతాను. పాపం తాకుతుంది బ్రో నీకు. జల్దీ పోవాలి నాకు కూడా తెలుసు. ఇప్పుడు తీసుకున్న బ్రేక్ ఆడే తీసుకుంటే అదే టైం అవుతుంది కదా. గుస్తా పిర్రలు వస్తాయని. ఎంత ఉన్నది ఇంకా? 122 ఉంది. అమ్మ 100నే వచ్చినాం అప్పుడు. 161 వచ్చినాం అప్పుడే. 161 వచ్చినాం. 261 ఉండే బ్రో. 261 ఉండే. 160 వచ్చినాం నాన్ స్టాప్. అసలు ఒక్క దగ్గర కూడా ఆగకుండా. రోడ్ ఇట్లుంటే ఈ పాటికి మనం ఊటీ కూడా వెళ్ళిపోయేటోళ్ళం. దాదాపు హైవే కదా. హైవే అయితే మంచిదేలే. పాపం మన వాళ్ళు ఇంకెప్పుడు పోతారా మీరు అనుకుంటాను. ఏంది ఘాట్ సెక్షన్? ఏం మాట్లాడతాను, మనకు లైట్లు చక్కగా లేవు. ఊటీ దగ్గరలో ఉంది ఘాట్ సెక్షన్. మరి కింద పడుకున్నాం పొద్దునెక్కినాం. అది కోయంబత్తూరు అన్న మెట్టుపాలెం కడ పడుకున్నాం. ఈ ఘాట్ సెక్షన్ పొద్దునెక్కడం ఇక. ఓకే ఘాట్ సెక్షన్ ఎంత పెద్దగా ఉన్నా చూపి ఒకసారి. కోయంబత్తూరు ఇక్కడ ఉంది కానీ ఇగో ఇక్కడ. ఇది మన ఇది చూడు బ్రో ఘాట్ సెక్షన్. అమ్మ చాలా పెద్దగా ఉన్నది బ్రో, చాలా పెద్దగా ఉన్నది. మరి ఘాట్ సెక్షన్ కాకుండా వేరే ఎట్లేదు ఇప్పుడు? ఇది ఘాట్ సెక్షన్ కొండ మీద ఉంటుంది అది. ఓకే
మెట్టుపాలెం కాడ పడుకున్నాం. ఈడ రూమ్స్ దొరకద్దు మన కాడ. మెట్టుపాలెం ఎంత దొరక సిటీ ఇగో ఇంత పెద్దగా. సరే చూద్దాం. మెట్టుపాలెంలో వండుకుందాం అంటాను మనవాడు. ఎందుకంటే చూసారుగా ఘాట్ రోడ్, మనకు లైట్ సక్కగా లేవు. నైట్ పుట్ట పోయి ఘాట్ రోడ్ ఎక్కాలి గీకాలంటే అవ్వని పని అది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. చూద్దాం. ఫస్ట్ అయితే ఒక టీ బ్రేక్ తీసుకుందాం. థ్యాంక్ యూ చెప్పిన తమిళ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు. ఇప్పుడు పైసలు పడ్డాయి బ్రోని అని చెప్పి చెప్తారు. అదిటా వీళ్ళు సో మెట్టుపాలెం జస్ట్ 71 ఉంది బ్రో. వెళ్ళిపోతాం. ఎంత వెళ్ళిపోతాం? జస్ట్ 1 అవర్లో వెళ్ళిపోతాం. కానీ 1 అవర్ కూడా మాత్రం పొద్దున ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓకే. టైగర్ రిజర్వాయర్ అట బ్రో. ఓకే. ఇగో టైగర్ రిజర్వ్ పార్క్ అదా మనం పోయేదా? ఊటీ. సో అటు కోయంబత్తూరు, ఇటు మెట్టుపాలెం. సో మనం కోయంబత్తూరు ఓట్ల మెట్టుపాలెం పోతాను, ఊటీకి దగ్గర. అక్కడనే నైట్ స్టే பண்ணுற, மார்னிங் లేచి பண்ணுற, அங்கே போயிட்டுருக்கா. எங்கே? ஊட்டி போயிட்டுருக்கா. అటు ఇటు వెతకంగా లాస్ట్కి ఒక హోటల్ దొరికింది. ఇదే హోటల్. అమ్మతోడు పిచ్చి లేచిపోయింది. తిరిగి లాస్ట్కి లేచి హోటల్ కోసం ఇంతగానం వెతకాల్సి వస్తుంది అనుకోలే. ఘోరం రేట్లు చెప్తారు ఇక్కడ నీ తల్లి. పాపం వీఎన్బి బ్రో అటు ఇటు దొరుకుతా ఉంటాం మనోడు. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చినాం. రూమ్ కోసం ఘోరంగా తల్లాడినాం. అమ్మో ఘోరంగా రేట్లు చెప్తారు. లాస్ట్కి మనోడు కూడా అంటే ఇక్కడ హోటల్ అయినా యూట్యూబర్స్ బ్రో కొంచెం తక్కువ అంటే 2000 రూమ్ 1000కి ఇచ్చినాడు మనకి. సో థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఘోరంగా కలిసిపోయినాం. ఎందుకంటే ఆ కొల్లి హిల్స్లో వాటర్ ఫాల్స్కి పోయి మళ్ళీ పైకి వచ్చి ఆడ నుంచి మనం దగ్గర 270-280 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకొని వచ్చినాం. ఘోరంగా కలిసిపోయినాం లిటరల్గా. అందుకని ఇక్కడ ఆగిపోయినాం. కాకపోతే ఊటీ పోవాలి కదా. ఊటీ ఏంటంటే కొంచెం ఘాట్ సెక్షన్ ఉన్నది, నైట్ పూట అంత సేఫ్ కాదని చెప్పి ఆగిపోయినాం. సో ఈరోజు మన బస్తీ ఇక్కడనే ఈయన వండుకునేది మనం. సో పొద్దున్న లేచి మళ్ళీ మన రైడ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెష్గా. ఓకేనా గైస్? సో సీ యూ టుమారో. బై గైస్, గుడ్ నైట్, హ్యావ్ ఎ గ్రేట్ డే. పొద్దున్న మాత్రం గుడ్ మార్నింగ్. బై.